నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్టేడియంలో 2 నిమిషాలు మౌనం పాటించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ భారతమ్మ, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డోకూరు గ్రామంలో నిర్వహించినటువంటి ప్రేమ్ కుమార్ మరియు ప్రవీణ్, సోను, శ్రీధర్ అండ్ టీమ్ నెక్స్ట్ శాలువాతో సన్మానించాలని కోరుచున్నాం. ఓపెన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్లేయర్స్ మింగున్పల్లి, కోడూరు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎల్లారెడ్డి మరియు యారకొండన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన గ్రామ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారికి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మిత్రుడు ప్రవీణ్ రెడ్డి గారికి, మాజీ ఎంపీపీ భారతమ్మ గారికి, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ అందరికి కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనేటివి ఊర్లలో అంటే గ్రామాలలో నిర్వహిస్తా ఉన్నారు. చాలా గ్రామాలలో అంటే నియోజకవర్గాలలో ఎక్కడ కూడా క్రీడా ప్రాంగణాలు లేక కొన్ని మామూలుగా చిన్న చిన్న వ్యవసాయ పొలాలలో గ్రౌండ్లు చేసుకొని పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చేసి క్రికెట్ ఆడుకోవడానికి, అదేవిధంగా అథ్లెటిక్స్ ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ తయారు చేయడానికి నేను శాశ్వత ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకరికి పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రికెట్ అనేది స్పోర్టివ్ గా తీసుకోండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా గడపలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.